కొండాయి అనేటువంటి గ్రామంలో 7 ముస్లిమ్స్ ఒక ఆదివాసీ కుటుంబం. అదేవిధంగా లక్షిందేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం 3 కొట్టుకుపోయారు. ఇంకా బాడీస్ కూడా దొరకనటువంటి పరిస్థితి. గోవిందరాపేట మండలం ప్రాజెక్ట్ నగర్లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్గా 10 ముస్లిమ్స్ చనిపోయారు. 2 ఆదివాసులు, ఒక దళిత కుటుంబం. వాళ్ళు వరదలలో కొట్టుకుపోయి చనిపోయారు. కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి? తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి. అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా 14-15 గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. అంటే పొలాలు కాకుండా అవి ఇసుక మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి. వాటిని ఎట్లా చదును చేసుకోవాలి? రైతులకు ఒక భరోసా ఇవ్వండి. అదేవిధంగా గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి. తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడెంబటి చాలా దుకాణాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా పశు సంపద కానీ, పంట నష్టం కానీ, మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ, ఇండ్లు పోయిన వాళ్ళది కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారం రోజులైంది, ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే దీనంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు. అంటే ఈ 2-3 రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే. అంతసేపు పాతది మీరే అంటున్నారు. గతంలో ఎప్పుడు పడనంత వర్షపాతం పడ్డది. అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి, అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మా ప్రజల తరపున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్లలో పాములు ఉన్నాయి. ఆల్రెడీ 2-3 కుట్టినాయి కూడా పాములు, తేళ్ళు, వాగులు, వంకరలు వచ్చినాయి. వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పిండ్రు, కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది. దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముప్పు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు, జంపన్న వాగు కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు, వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జీవో ఇస్తారా, ఆర్డర్ ఇస్తారా, ఎట్లా చేస్తారా అదొకటి సార్. అదేవిధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు. కాబట్టి మరి ఆ తీగల వంతెన, ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు R&B మినిస్టర్ గారికే వస్తుంది. అక్కడ కూడా రోడ్ శాంక్షన్ ఉంది, కానీ ఫారెస్ట్ వాళ్ళు 5 ఏళ్ళ నుంచి చేయనీయట్లేదు. అదేవిధంగా ఎలిశెట్టిపల్లె సార్, ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే. మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు, మీకు తెలుసు. కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను, కానీ చేయకపోవడం మూలంగా ఈరోజు 15 మంది చనిపోవడం జరిగింది. దయచేసి మా ప్రజలను ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనేటువంటి పాటలు వస్తే ఈరోజు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన కన్నంత గొప్పగా ఈ ప్రభుత్వం ఆసుపత్రుల్ని బాగు చేసింది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30% మాత్రమే ప్రసవాలు జరిగితే ఈరోజు 70% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అంటే సీన్ రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు, 70 ప్రైవేటు. కానీ ఈరోజు 70 గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూ ఉంది, 30% మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రికి పోతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి అక్కడే సేవలు అందేటట్టు ఆ డయాలసిస్ పేషెంట్లకు వ్యయ ప్రయాసాలు లేకుండా తమ నియోజకవర్గాల్లో సేవలు అందించాం. ఇవాళ రాష్ట్రంలో 12,000 మంది డయాలసిస్ పేషెంట్లు ఉంటే 10,000 మంది గవర్నమెంట్ ఆసుపత్రిలోనే డయాలసిస్ చేసుకుంటున్నారు. 10,000 మంది గవర్నమెంట్ ఆసుపత్రిలో చేసుకుంటున్నారు. ఆ డయాలసిస్ పేషెంట్లకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచిత బస్ పాస్ ఇచ్చిండ్రు, ఆసరా పెన్షన్ కూడా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇవాళ ఒకటి కాదు, మా సీతక్క నియోజకవర్గంలో అయితే 2 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయినా 2 డయాలసిస్ సెంటర్లు ఇచ్చినాం. ములుగులో ఇచ్చినాం, ఏటూరు నాగారంలో ఇచ్చినాం. ఇది కాదంటారా సీతక్కని చెప్పమనండి. ములుగులో డయాలసిస్ సెంటర్ ఉంది, ఏటూరు నాగారంలో కూడా డయాలసిస్ సెంటర్ ఇచ్చినాం. ఆనాడు రాష్ట్రంలో 3 ఉంటే ఒక్క సీతక్క నియోజకవర్గంలో 2 డయాలసిస్ సెంటర్లు ఇచ్చిన మనసున్న నాయకుడు ఇలా కేసీఆర్ గారు అధ్యక్ష. దీన్ని కాదంటారా చెప్పమనండి అధ్యక్ష. ఈ రకంగా ఒక్క డయాలసిస్ మీదనే సంవత్సరానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఈ దేశంలోనే సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ను పెట్టి, అంటే ఎట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బున్న వాళ్లకు సింగిల్ యూజ్ ఫిల్టర్ వాడతారో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ ద్వారా పేదలకు ఉచిత డయాలసిస్ సేవలు అందించిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం.
ఇవాళ నిమ్స్లో అధ్యక్ష ఇండియాలోనే ఇండియాలోనే ద లార్జెస్ట్ డయాలసిస్ సెంటర్ మన నిమ్స్లో ఏర్పాటు చేసిన అధ్యక్ష. బిగ్గెస్ట్ డయాలసిస్ సెంటర్ 150 మిషన్లతో అతిపెద్ద డయాలసిస్ సెంటర్ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే మన నిమ్స్లో ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఎనీ టైం మీరు పోతే 150 మందికి డయాలసిస్ సేవలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆసుపత్రిలో 150 మందికి ఒక్కసారి వరుసగా డయాలసిస్ జరిగే సేవలు ఎక్కడైనా జరుగుతున్నాయి ఈ దేశంలో అంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని బట్టి గారు కాదంటారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంకా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. 108 వాహనాలు, ఆ రోజు 108 వాహనాలు, ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఏం కాదనం. ఆ రోజు 321 108 వాహనాలు ఉంటే ఇవాళ ఆ సంఖ్యను 455కు పెంచినాం. ఆ రోజు యావరేజ్ టైం అంబులెన్స్ రావడానికి 30 నిమిషాలు పడితే ఈరోజు యావరేజ్ టైం 15 నిమిషాలకు మేము తగ్గించడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయడానికి మేము చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగంగా మేము చెప్పుకోవచ్చు అధ్యక్ష. అంబులెన్స్ల సంఖ్య పెంచినాం, అంబులెన్స్ యావరేజ్ రీచ్ టైం కూడా మేము తగ్గించడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి అప్పటికే కష్టాల్లో ఉంటారు, దుఃఖంలో ఉంటే వాళ్ళను స్వస్థలాలకు ఆ డెడ్ బాడీని తీసుకుపోవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. మనం చూసేవాళ్ళం సైకిల్ మీద తీసుకుపోయిందని, భుజం మీద వేసి మోసుకుపోతున్నారని, బండి మీద మోటార్ సైకిల్ మీద డెడ్ బాడీని తీసుకుపోతున్న దృశ్యాలు అనేక సందర్భాల్లో చూసాం. అది చూసి హృదయం ద్రవించిన ముఖ్యమంత్రి గారు అలాంటి డెడ్ బాడీలను కూడా ఉచితంగా తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి 50 పరమపద వాహనాలను కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. అంటే పుట్టుక నుంచి చావు దాకా, బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్, బిడ్డ కడుపులో నుంచి బయటకు వస్తే కేసీఆర్ కిట్, చివరికి ప్రాణం పోయిన తర్వాత కూడా పరమపద వాహనంలో ఇంటి దగ్గర గౌరవప్రదంగా దించొచ్చే విధంగా ఇవాళ చేస్తున్న ప్రభుత్వం ఏదంటే ఇది మన తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మరి నియామకాల విషయంలో కూడా చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు ఏంటంటే వీళ్ళేమో రిక్రూట్మెంటే చేయలేదని చెప్తారు. మొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొత్త మెడికల్ కాలేజీల్లో ఒకరోజు 850 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఒకే రోజు మేము రిక్రూట్మెంట్ సర్టిఫికెట్లు ఇచ్చినాం అధ్యక్ష. గౌరవనీయులు రాజేందర్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. తప్పకుండా వాటన్నిటిని కూడా మేము పరిశీలిస్తాం. క్యాన్సర్ విషయంలో కిడ్నీ పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు, దృష్టి పెట్టమన్నారు. క్యాన్సర్ విషయంలో అందుకే ఎంఎన్జేను బెడ్ కెపాసిటీని డబుల్ చేసుకున్నాం. కిడ్నీ విషయంలో ఇవాళ మిషన్ భగీరథ లాంటి పథకాలు డెఫినెట్గా ఈ కిడ్నీ ఇబ్బందులు తగ్గించడానికి ఉపయోగపడమే కాదు, డయాలసిస్ సెంటర్లను ఇప్పుడు 102కు పెంచి ఏ ఊరికి ఆ ఊరిలో, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో సేవలు అందించే దిశగా పోతున్నాం. పెట్ స్కాన్ విషయంలో కూడా చెప్పారు. పెట్ స్కాన్ ఇప్పుడు ఎంఎన్జేలో ఉన్నది, నిమ్స్లో ఉన్నది. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీల్లో కూడా దశల వారీగా తేవడానికి కృషి చేస్తాం అధ్యక్ష.